నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టెక్కలిలో వెండితెర వేదికగా మన ఊరు మాటామంతి, రావివలస వాసులకు పవన్ కళ్యాణ్ హామీల జల్లు. నూట 3 అమృత్ భారత్ స్టేషన్లకు కాసేపట్లో శ్రీకారం, రాజస్థాన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని. నర్సీపట్నంలో చిన్న వర్షానికి మునిగిన లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం, వాహనదారుల అవస్థలు. నిరుపేదలకు అండగా ఓర్వకల్లు పొదుపు సంఘాలు, మార్గదర్శి బంగారం కుటుంబం స్ఫూర్తితో సహాయం. వాషింగ్టన్లోని యూదుల మ్యూజియంలో కాల్పులు, 2 ఇజ్రాయెలీ ఎంబసీ సిబ్బంది మృతి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరు మాటామంతి పేరిట వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవానీ థియేటర్ నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా రావివలస గ్రామస్తులతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది పనులపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి అచ్చెన్నాయుడు కూడా మాటామంతిలో పాల్గొన్నారు. 3 కోట్ల రూపాయలతో రావివలస రహదారి అభివృద్ది చేసేందుకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రావివలస, దామోదరపురం శ్మశాన వాటికలకు వెళ్లే మార్గంలో రోడ్డు నిర్మాణానికి 1,20,00,000 రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. రావివలస పంచాయతీలో మరో 5,21,00,000 రూపాయలతో దాదాపు 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను రప్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ శుభాభినందనలు తెలిపారు. ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని యువగలం పాదయాత్ర సందర్భంగా పలమనేరు ప్రాంత రైతులు తన దృష్టికి తెచ్చారని లోకేష్ గుర్తు చేసుకున్నారు. రైతాంగం ఇక్కట్లను తొలగించేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ చూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారన్నారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకి ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్లను రాజస్థాన్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తున్నారు. వీటిలో రాష్ట్రంలోని సూలూరుపేట రైల్వే స్టేషన్ కూడా ఉంది. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Drawing inspiration from the determination of the Prime Minister, the Indian Railways started creating new records of development in Telangana at an unprecedented pace. After so many years of independence, Indian Railways connectivity has reached the untouched regions. In the last 8 years, 314 kilometers of new rail lines have been laid. In the last decade, 232 kilometers long busy railway routes were expanded, and about 900 kilometers of railway lines were electrified. वंदे भारत एक्सप्रेस इस बात का प्रतीक है कि भारत अब रुक रुक चलने वाले दिनों को पीछे छोड़ चुका है। भारत अब तेज दौड़ना चाहता है और इसके लिए हर संभव प्रयास कर रहा है। After making rail travel comfortable and modern in 12 states of the country, Vande Bharat Express is coming to Telangana and Andhra Pradesh on the auspicious occasion of Sankranti. This Make in India train is starting between Secunderabad and Visakhapatnam. Equipped with state-of-the-art and world-class facilities, this train will not only reflect economic, social and cultural harmony, but also రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి నారా లోకేష్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతమైన ఆలోచన విధానం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే తెగువ, అసాధారణ కార్యదక్షత, భయాన్ని, నిరాశ, నిస్పృహలను దరిచేరనివ్వని ధీశక్తి హనుమంతుని సొంతమన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆ శ్రీరామ భక్తుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆరోగ్యాలతో ఆనందంగా జీవించాలని లోకేష్ ఆకాంక్షించారు.
కుండపోత వర్షానికి ప్రకాశం జిల్లా కనిగిరిలో రోడ్లు జలమయమయ్యాయి. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. కాశిరెడ్డి కాలనీ, అర్బన్ కాలనీ, కొండకింద కాలనీలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులపై డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మురుగునీరు వర్షపు నీటితో రోడ్లపై నిలవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చిన్నపాటి వర్షానికే జలమయమవుతుంది. మురికి కాలువలు నిండి రోడ్డుపైకి ప్రవహిస్తున్నాయి. ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకుపోతోంది. సరైన డ్రైనేజీ సదుపాయం లేక వర్షపు నీరు రోజుల తరబడి జనావాసాల్లో నిలిచిపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దోమల దండయాత్రతో ప్రజల అనారోగ్యాలకు బారిన పడుతున్నారు. పట్టణంలోని శ్రీ కన్యకూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, శారదానగర్, బ్యాంకు కాలనీలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. వైసీపీ హయాంలో గృహ నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలు సరిగా అమలు కాకపోవడంతో సమస్యలు తలెత్తినట్లు స్థానికులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వమైన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం సీతగుంట సెంటర్ వద్ద పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. ఒడిషా నుంచి ఆంధ్ర మీదుగా తరలిస్తున్న 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 అరెస్టు చేశారు. నిందితులు ముంచంగిపుట్టు మండలానికి చెందిన రామలింగం, మహారాష్ట్రకు చెందిన శివాజీగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 20 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూలపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గుంతకల్లుకు చెందిన మహబూబ్ బాషా వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంలో పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై గుంతకల్లు వెళ్తుండగా గూల్యపాలెం వద్ద ఎదురుగా వచ్చిన జీపు ఢీకొట్టింది. మహబూబ్ బాషా అక్కడికక్కడే మృతి చెందారు. గత వైసీపీ ప్రభుత్వం లారీలపై వేసిన హరిత పన్నును తగ్గిస్తూ కూటమి సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై లారీల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 6 చక్రాల వాహనాలకు 200 రూపాయలు, 10 చక్రాల వాహనాలకు 300 రూపాయల చొప్పున లారీ యజమానుల నుంచి పన్ను వసూలు చేసేది. అయితే 2021లో ఈ పన్నుపై నిర్ణయాన్ని రాష్ట్రాలకు బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అమలు చేసింది. పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులో 2000 నుంచి 3000 రూపాయలు వసూలు చేసేవారు. కానీ గత వైసీపీ హయాంలో 6 చక్రాల వాహనాలకు 10,000, 10 చక్రాల వాహనాలకు 20,000 రూపాయలు వసూలు చేశారు. దీంతో లారీ యజమానులు తీవ్ర ఆర్థిక భారాన్ని మోశారు. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ ను 3,000 రూపాయలు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో లారీ యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో చిన్న బండికి 10 నుంచి 13 సంవత్సరాలు వయసు కలిగిన బండికేమో 1,500, 12 సంవత్సరాలు నిండిన బండికేమో 3,000 చొప్పున హరిత పన్ను, అదే గ్రీన్ ట్యాక్స్ విధిస్తున్నారు. ఆ పక్క స్టేట్ని ఆధారం చేసుకుని మాకు ఆ రిలాక్సేషన్ ఇవ్వమని చెప్పి మేము హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టులో జరుగుతుంది. గవర్నమెంట్ని కనీసం ఒక 50 సార్లు మన గవర్నమెంట్ని, లాస్ట్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశాము. ఎన్నో ప్రయత్నాలు చేసిన దాని మీదట ఇప్పుడు వీళ్ళు స్పందించి, ఈ గవర్నమెంట్ స్పందించి మాకు న్యాయం చేయడం జరిగింది. 8,500 రిలాక్సేషన్ వచ్చింది. పెద్ద బండికి వచ్చేసి 17,000 రిలాక్సేషన్ వచ్చింది. అంటే 200ది అసలు 10,000 చేయడం అంటే ఎంత అబ్నార్మల్గా పెంచినట్టు. లారీలు తిప్పుతా చాలా ఇబ్బంది పడుతున్నాము. మా ఇబ్బందులకు ఊరటగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాకు గ్రీన్ ట్యాక్సులు తగ్గించారండి. చాలా సంతోషకరమైన వార్త ఇది. మా ఇబ్బందులకి చాలా వరకు మేలు చేసినట్టు ఆయన. ఏంది గ్రీన్ ట్యాక్స్ కట్టలేక ఓ లారీ ఓనర్లను, మా ఒంగోలు లారీ ఓనర్ అసోసియేషన్కి 500 బండ్లు ఉన్నాయండి. 500 బండ్లకు గాను చాలా ఇబ్బంది పడి లారీ ఓనర్లందరూ కట్టలేక చాలా ఇబ్బందులు పడతా మేము చాలా మందికి మొరబెట్టుకున్నామండి. ఎవరు మాకు పట్టించుకోలేదు. పోయిన గవర్నమెంట్ మమ్మల్ని చాలా అన్యాయం చేసింది. ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు చాలా ఊరట కలిగించి చాలా మేలు చేశారండి. మాకు ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది మాకు ప్రతి గ్రీన్ ట్యాక్స్ వచ్చినప్పుడు మేము అల్లకొల్లాలం అవుతున్నాం. అంతకుముందు 200 నుంచి 300 కట్టేవాళ్ళం. ఈరోజు అది ఎక్కువ శాతం పెరగడం వల్ల మాకు ఎక్కువ భారం పడింది. ఎట్నో దేవుడి దయ వల్ల, ఈ గవర్నమెంట్ దయ వల్ల, ఈ తగ్గించడం వల్ల మేము చాలా రిలాక్స్ అవుతున్నాం. ఈ గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో క్వార్టర్లీ ట్యాక్స్ వచ్చేసి చిన్న బండికి వచ్చేసి 4,940 రూపాయలు ఉంటే దానికి 2 టర్ములు ఎక్కువ వేసి 9,000 దాకా పెంచారు. ఇప్పుడు ప్రభుత్వంలో అది సవరిస్తూ
3,000 చేస్తానని మన పేపర్ ప్రకటన చేశారు నిన్న. చాలా సంతోషంగా ఉంది. దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్లను రాజస్థాన్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తున్నారు. వీటిలో రాష్ట్రంలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కూడా ఉంది. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనంతా కూడా అభినందించాలి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి విషయంలో మనంతా కూడా కలిసి పనిచేయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గ్రహించాల్సినటువంటి అవసరం. సమయం చాలా తక్కువ ఉన్నది. చాలా విషయాలు మాట్లాడాలని ఉంది. ఈ ప్రాంతంతో నాకు చాలా సన్నిహితటువంటి సంబంధాలు ఉన్నటువంటి వాతావరణం. చాలా సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి పనిచేసాం పార్టీ కార్యక్రమాల్లో. మీ అందరికీ తెలుసు, నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తని. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మందాడి సత్యనారాయణ రెడ్డి గారు మా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు చాలా సంవత్సరాలు. అదేవిధంగా దేశంలో 2 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిపొందితే అందులో ఒకటి గుజరాత్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి హనుమకొండలో జగ్గారెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోండి. మా మిత్రులు చాలా మంది ఇక్కడ ధర్మారావు గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, రాజేశ్వరరావు గారు, వీరందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కూడా ఇవాళ వందే భారత్ అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి వరంగల్ వెళ్ళాలి అన్నప్పుడు నేను సూళ్లూరుపేట వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విరమించుకుని అందరు మిత్రులు కలుస్తారు, ఒక చారిత్రాత్మక నగరం వరంగల్, ఈ ప్రాంతానికి వెళుతున్నామనేటువంటి ఆనందంతో ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని మీరు బయటకు పంపేసాక నేను కాబట్టి మరొకసారి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం అందరూ కూడా స్వాగతిస్తూ చక్కని ఆర్చితో ఈ ప్రాంతం యొక్క ఏదైతే కళా సాంప్రదాయాలు ఉన్నాయో, ఈ ప్రాంతం యొక్క అలవాట్లు ఉన్నాయో, సంస్కృతి కట్టుబాట్లు ఉన్నాయో వాటిని ప్రతిబింబించే విధంగా ఇవాళ ఈ రైల్వే స్టేషన్లో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతాం. మరి ఈ సందర్భంగా సమయం తక్కువ ఉన్నది కాబట్టి నేను కూడా ముగించాలి అనేటువంటి భావనతో మరి వేదిక మీద ఉన్నటువంటి అందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ మిత్రులు శ్రీనివాసులు రెడ్డి గారిని కూడా మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. Thank you, sir. I now request our chief guest, Sri Bhupati Raju Srinivas Verma Garu, Honorable Union Minister of State of Heavy Industries and Steel, to hand over the prizes to the winners. The theme is Mera Amrit Station in drawing. Third prize goes to D. Akshaya, 8th class, daughter of D. Kiran, Kendriya Vidya School. Other dignitaries.
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని చిన్నగొన్నపాలెం అలల తాకిడికి సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడింది. గ్రామంలోని కొబ్బరి, ఇతర పంట భూములు కోతకు గురవుతున్నాయి. కొన్నేళ్లకు గ్రామ ఆనవాళ్లు కనిపించకుండా పోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నగొల్లపాలెం అలల తాకిడికి గురవకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. చిన్నగొల్లపాలెం చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలను సిద్దం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ అలాగే మచిలీపట్నం పెడ నియోజకవర్గంలో దాదాపు 111 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. కృష్ణానది పాయల్లో అనేక గ్రామాలు ఉన్నాయి. అయితే సముద్రం ఆటుపోటు కారణంగా సముద్ర కోతకు గురై చాలా గ్రామాలు కడలిలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే అటు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చాయి. ప్రధానంగా పెడ నియోజకవర్గంలోని కృత్తివేణి మండలం చిన్నగొల్లపాలెం పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. ఇంకొన్ని సంవత్సరాలు ఆగితే చిన్నగొల్లపాలెం ఉంటుందా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తే ప్రమాదం ఏర్పడింది. చిన్నగొల్లపాలెన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు స్థానిక ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా చిన్నగొల్లపాలెం గ్రామాన్ని కాపాడాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ఏంటన్న అంశాలను మనతో మాట్లాడేందుకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, చిన్నగొల్లపాలెం గ్రామం ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు కాపాడడానికి? యాక్చువల్గా ఏంటంటే మాది పెడన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్నగొల్లపాలెం గ్రామం. అది ఒక దీవిలాగా ఉంటుంది. చుట్టూ కూడా నీళ్ళతోటి ఒక పక్కన సముద్రం, మిగతా అంతా కూడా పాయలతోటి ఉన్నటువంటి గ్రామం అన్నమాట. అక్కడ ఆటుపోట్ల కారణంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇసుకంతా కూడా కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోవడం వల్ల పూర్తి స్థాయిలో కోతకు గురైపోతుంది. ఇది చాలా కాలంలో ఉన్నటువంటి సమస్య. దీని మీద మేము తప్పకుండా వాటన్నిటిని కూడా అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. స్థానికంగా వాటన్నిటిని కూడా రిపోర్ట్స్ తయారు చేసి మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లాలన్నటువంటి అంశంతో మేము తిరుగుతా ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ సమస్యను తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా ఎంపీ గారు బాలశౌరి గారు కూడా దీని మీద మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఈ సమస్య మీద ఆయన కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సమస్య మీద త్వరలోనే ఒక పరిష్కారం కూడా తీసుకొచ్చి ఒక వాల్ కనుక నిర్మించినట్టయితే ఆ దీవికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అటువంటిది కనుక చేయకుండా ఉన్నట్టయితే ఆ చిన్నగొల్లపాలెం గ్రామం భవిష్యత్తులో లేకుండా పోయేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎంతమంది జనాభా ఉంటారు సార్? గతంలో ఎంతమంది ఉండేవాళ్ళు? ఇప్పుడు కరిగిపోతూ వస్తున్న నేపథ్యంలో చాలా మంది గ్రామంలో ఉండలేక ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రజెంట్ ఎంతమంది జనాభా ఉన్నారు అక్కడ? సుమారుగా ఇప్పుడు మన ఓటింగ్ పర్సంటేజ్ చూసినట్టయితే 5,000 దాకా ఓటింగ్ ఉందండి. అక్కడ చాలా పెద్ద గ్రామం. అది గతంలో కూడా కొన్ని పంచాయతీలు పడతాడికి కానీ అవన్నీ కూడా కలిసి ఉండేవి. తర్వాత అవి విడిపోయింది. అక్కడ ఉన్నటువంటి జనాభాకి ఒక వంతెన మాత్రమే, ఇటువైపు ఒక వంతెన, అటువైపు కాళీపట్నం సైడ్ ఒక వంతెన ఉంది. గతంలో ఒకప్పుడైతే ఆ వంతెనలు కూడా ఉండేవి కాదు. కేవలం పడవల మీద మాత్రమే అటువైపు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే అది డెవలప్మెంట్లో భాగంగా ఆ బ్రిడ్జ్లన్నీ కూడా వేయటం జరిగింది. తర్వాత రోడ్లు కూడా పాడైపోయినాయి. ఆ రోడ్లు కూడా ఆర్ఎన్బి ద్వారా మొన్న కూడా మేము శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభించి ఆ యొక్క గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తానికి మేము కృషి చేస్తా ఉన్నాం. ఆ గ్రామం చుట్టూ రిటైనింగ్ వాల్ ఏదైనా నిర్మాణం చేస్తారా, లేకపోతే ఒక వంతెనలాగా నిర్మాణం చేసే ప్రతిపాదనలు పెడుతున్నారు? కోతకు గురయ్యేటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో కనుక రిటైనింగ్ వాల్ కనుక కట్టినట్టయితేనే ఆ గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని. వంతెన వల్ల ఉపయోగం కాదు. వంతెన అనేది ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి రిటైనింగ్ వాల్ కోసమే మేము ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా తయారు చేస్తా ఉన్నాం. ఈ పెడన కాన్స్టిట్యున్సీలో ఈ చిన్నగొల్లపాలెం తర్వాత ఇంకా అట్లాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఏమైనా సముద్ర తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి సార్? సుమారుగా మాకు ఇంతేరు కానివ్వండి, కృత్తివేణిలో ఉన్నటువంటి వాళ్ళంక, పీతలావ, నిడమరి ఈ గ్రామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సముద్రం కానుకునే ఉంటాయండి. అయితే ప్రధానంగా కోతకు గురయ్యేటటువంటి గ్రామం అంటే మాత్రం చిన్నగొల్లపాలెం ఒక్కటే. ఇవన్నీ మిగతా అన్నీ కూడా సముద్రం కానుకుని ఉన్నాయి కానీ ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. కాకపోతే ఇంతేరు నుంచి ఎక్కడైతే మరి పీతలావ గ్రామం ఉందో అక్కడికి వంతెన ఒకటి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇంతేరు గ్రామం నుంచి కృత్తివేణి మండలం వాళ్ళ హెడ్ క్వార్టర్స్ వెళ్ళాలంటే చుట్టూ బంటి మిల్లు వచ్చి తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. దానికోసం కూడా మనం మేము వెళ్ళి ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. దానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేస్తూ ఉన్నాం. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పెడన. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో అప్పట్లో డ్వాక్రా సంఘాలుగా పొదుపు చేసిన మహిళలు నేడు అదే చంద్రబాబు స్ఫూర్తితో నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడమే కాదు, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుని మానవత్వం చాటుకున్నారు. మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 100 కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో కర్నూలు జిల్లా ఓర్వకల్లు పొదుపు మహిళలు ముందుకొచ్చారు. ఆర్థికంగా చితికిన 5 కుటుంబాల్ని దత్తత తీసుకున్నారు. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన సువర్ణ కుటుంబం చిన్నాభిన్నమైంది. తమ్ముడిని హత్య చేయించి మరదలు పరారవడంతో వారి 3 బిడ్డలతో పాటు తన 2 బిడ్డలు, తల్లిని ఆమె కూలి పనులకు వెళ్లి పోషించింది. ఓ వ్యక్తి సాయంతో తమ్ముడి బిడ్డల్లో 2ని అనాథాశ్రమంలో చేర్పించగా మరో కుమార్తెను హాస్టల్లో ఉంచి చదివిస్తోంది. సువర్ణ కుటుంబాన్ని పొదుపు మహిళలు దత్తత తీసుకున్నారు. మా అమ్మ కొడుకు బాయ, భర్త బాయ, కోడలు బాయ అని టెన్షన్ పెట్టుకొని పడిపోతే నేను ఒక్కదాన్ని కూలి చేయాలి. నాకు 2 పిల్లలు, ఇల్లు 3 తెచ్చి పని పోయి కూలి పోయి చాకేదాన్ని. నేను కూలి పోయి వండి పెట్టలేని రోజు కూడా ఊర్లేకపోయి అడుక్కొచ్చుకొని తినేవాళ్ళు. గుడి దగ్గర, ఫంక్షన్ల దగ్గర, ఎవరి ఇళ్ళ కాడకంటే అక్కడ పోయి పెట్టించుకొచ్చుకొని తినేవాళ్ళు సార్. ఇప్పుడు మేడం పట్టించుకుంది, అమ్మ పట్టించుకుంది. మేము ఇప్పుడు సారు వచ్చినాక 4,000 పింఛన్ చేసినాక ఇప్పుడు మేము ఇంట్లో వండుకొని తింటున్నాం. నన్నూర్కు చెందిన మోనాబీ కుమార్తెకు మూర్ఛ వ్యాధి ఉంది. కుమారుడు చనిపోగా గుండె జబ్బుతో ఉన్న భర్త కుమార్తెతో కలిసి ఆమె అద్దె ఇంట్లో ఉంటోంది. భర్త కుమార్తె మందులకే నెలకు 5,000 వరకు ఖర్చవుతున్నాయి. ఈ కుటుంబాన్ని సైతం దత్తత తీసుకుని ఆర్థిక సాయం చేశారు. బీద పరిస్థితి సార్, నాది ఏం పరిస్థితి నాది బాలేదు సార్. నేను ఒకదాన్ని చేయాలి. ఒక్కరోజు పానం బాగాలేకుండా నేను పోవాల పనికి సార్. మా ఇంట్లో చాలా పరిస్థితి బాగాలేదు సార్. నా సార్ బాబాకి ఏం మాకు పింఛన్లే, ఇల్లులే, ఏంలే, మా పరిస్థితి ఏం బాగాలేదు సార్. అమ్మ దత్తతకి తీసుకుంది. సంవత్సరానికి 24,000 మందుల ఖర్చులకి ఇచ్చింది. మాకు ఆదుకుంటా అని చెప్పింది, అన్నీ ఆదుకుంటా అని చెప్పింది. సంవత్సరం ఏమంటే పాపకు పింఛన్ ఒక్కటి వస్తే సార్. నాకు పింఛని, ఇల్లు ఉండనిక గుడి కావాలి సార్. నాకు ఉంది. హుస్సేనాపురానికి చెందిన నస్రతున్నిసాకు 4 పిల్లలు. భర్త క్యాన్సర్తో ఆసుపత్రిలో చేరాడు. కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యాయత్నానికి యత్నించగా పొదుపు మహిళలే ఆమెకు అండగా నిలిచి ధైర్యం చెప్పారు. మా ఆయనకి క్యాన్సర్. అమ్మగారు మా కుటుంబానికి దత్తత తీసుకోవడం జరిగింది బంగారు కుటుంబం ద్వారా. మా 2 పిల్లల్ని చదివిస్తామని చెప్పినారు అమ్మ. నాకు ఆయా పోస్ట్ ఇచ్చినారు. మాకు ఉండడానికి ఇల్లు లేదు. చాలా బీద కుటుంబం. మా ఆయనకు ఇంకా ఆ జబ్బు వచ్చినప్పటి నుంచి నేను పనికి వెళ్ళాలి, పిల్లల్ని పోషించాలి. ఇంకా స్టోర్ బియ్యమస్ అవి చేసుకొని తింటాం. ఉండడానికి ఇల్లు లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. హుస్సేనాపురానికి చెందిన సామలక్ష్మికి టీబీ సోకగా భర్త అదే జబ్బుతో కాలం చేశాడు. వీరిద్దరి కుమారుల్ని చదివించే బాధ్యతను పొదుపు మహిళలే తీసుకున్నారు. మా డాడీ 4 years బ్యాక్ చనిపోయాడు టీబీ వల్ల. మా అమ్మ కూడా ఇప్పుడు అదే టీబీ వల్లనే ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది. మామూలుగా మమ్మల్ని చూసుకునేది మా జేజీ కూడా ఇప్పుడు కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. అందుకు మంచిగా ఉంది. ఇప్పుడు మా అన్నది ఇంటర్ సెకండరీ అయిపోయింది. మా అన్నది నెక్స్ట్ ఇంజనీరింగ్కి, అమ్మని అంత ఖర్చు చూసుకుంటుంది. నెక్స్ట్ నా 10th అయిపోయిన తర్వాత 3IIT సీట్ వస్తే నెల ఏదన్నా ఖర్చులకు ఇస్తుంది. అత్యంత పారదర్శకంగా బంగారు కుటుంబాల్ని ఎంపిక చేసుకుంటున్నామని, ఈ ఏడాది చివరి నాటికి 100 కుటుంబాలకు సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓర్వకల్లు పొదుపు మహిళా సమాఖ్య ప్రతినిధులు చెబుతున్నారు. వచ్చే 4 ఏళ్లలో 1000 కుటుంబాల్ని దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందించారు. మా మండల సమాఖ్య కూడా ప్రస్తుతం ఒక 5 అత్యంత నిరుపేద కుటుంబాలు, అంత్యోదయ కుటుంబాలని మేము ఎంపిక చేసుకోవటం జరిగింది. ఈ 5 కుటుంబాలకి కూడాను మండల సమాఖ్య తనకు తోచిన విధంగా సహాయం చేసి వాళ్ళని ఆ చీకట్లో నుంచి బయటికి తీసుకురావాలి అని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం 2025లో ఒక 100 ఫ్యామిలీస్ అనుకున్నాము. అతి జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నాము. ఈ ఎంపిక అనేది ఒక శాస్త్రీయమైన పద్ధతిలో జరుగుతుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన కుటుంబాల పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది ఎటువంటి అట్టడుగు కుటుంబాలను మేము తీసుకుంటున్నామని. మా సంఘ సభ్యులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు, గ్రామ సమాఖ్య సభ్యులు, అక్కడ ఉన్నటువంటి విఓఏలు అందరూ కలిసి వాళ్ళు ఇది నిజంగా అర్హత అయిన కుటుంబాలను నిర్ణయిస్తున్నారు. ఈ 2025లో ఒక 100 ఫ్యామిలీస్ని నిరంతరం ఐడెంటిఫై చేస్తూ చివరికి ఒక 100 కుటుంబాలకి మేము
ఈ విధమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాము. ముఖ్యమంత్రి పిలుపుకు వెంటనే స్పందించిన ఓర్వకల్లు పొదుపు మహిళలు ఎన్నో పొదుపు సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.